కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా తిరిగి కుర్సాల కన్నబాబు అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని సర్పవరం గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకరరావు పేర్కొన్నారు. సర్పవరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పుల్లా చందు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ అధ్యక్షతన కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, కాకినాడ రూరల్ శాసనసభ్యులైన కుర్సాల కన్నబాబుకు మద్దతుగా నమూనా ఈవీఎం మిషన్ చూపించి బ్యాలెట్ ఉన్న నెంబర్ 1 గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పుల్లా కోటేశ్వరరావు, ఎంపీటీసీ గుత్తుల శ్రీను, సారా రాజేష్, వార్డు సభ్యులు ఘంటసాల సతీష్, వాసంశెట్టి పోతురాజు, గుత్తుల రవి, పుల్లా బంగారు బాబు, పుల్లా ధర్మరాజు, పుల్లా నారాయణ, పుల్లా సోములు, పుల్లా చక్కర్రావు, సూర్యచంద్ర, కాళ్ల శ్రీను, వానపల్లి వీరబాబు, మణికంఠ, గణేష్, బాలరాజు, క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు డేవిడ్ లివింగ్స్టన్, ఎస్సీ సెల్ అధ్యక్షులు సవరం చిట్టిబాబు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సహనంగా విని ఒప్పుకున్నటువంటి నాయకుడు, ఏకైక నాయకుడు కన్నబాబు గారు. అటువంటి కన్నబాబు గారు మళ్ళీ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరొకసారి మీ ముందుకు, ప్రజల ముందుకు మీ ఆశీస్సులకై, మీ చల్లని దీవులకై మీ ఇంటికి వచ్చి మీ అందరిని ఓట్లు అభ్యర్థించడం జరుగుతూ ఉంది. మనందరం కూడా బాధ్యతగా ఓటేసి అందరూ నిజాయితీగా మనకు పొందినటువంటి లబ్ధిని గుర్తించి మన ఇంట్లో ఉన్నటువంటి లబ్ధిదారుని మనం మళ్ళీ కంటిన్యూ చేసి ఇదే సంక్షేమ పథకాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి ప్రవేశపెట్టి మనందరి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, మన గ్రామ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నాయకులు, పనిచేసే నాయకులుగా ఎవరైతే ఉన్నారో వారిని ప్రత్యేకంగా మీరు గుర్తించితే, మీరు విజ్ఞతగా ఆలోచించి మనందరం కూడా ఫ్యాన్ గుర్తుపై మరి కన్నబాబు గారిది 1వ నెంబర్లో వచ్చిందమ్మా. కన్నబాబు గారిది ఫ్యాన్ గుర్తు 1లో నొక్కి ఫ్యాన్ గుర్తుకి కన్నబాబు గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి చర్మలశెట్టి సునీల్ గారిది ఫ్యాన్ గుర్తు 2వ స్థానంలో ఫ్యాన్ గుర్తు వచ్చింది. ఈ ఇద్దరిని కూడా అఖండమైన మెజారిటీ. సర్పవరం గ్రామం ఒక రాజకీయంగా చైతన్యవంతమైన గ్రామం. ప్రతి ఒక్కరూ కూడా చాలా విజ్ఞతగా ఆలోచిస్తారు. ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా పనిచేసే నాయకులకు అండగా ఉన్నటువంటి గ్రామం ఏదైనా ఉందంటే సర్పవరం గ్రామం. మరొకసారి మనందరం కూడా మన నిజాయితీని నిరూపించుకోవాలి, మన కన్నబాబు గారిని గెలిపించుకోవాలి. రాష్ట్ర అసెంబ్లీలో ఆయన ఉండాలి, రాష్ట్ర క్యాబినెట్లో ఆయన ఉండాలి. మరింతగా ఆయనతో సేవలన్నీ కూడా చేయించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా వెంట నిన్న సాయంత్రం వర్షం సైతం లెక్క చేయకుండా ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడికి మన గ్రామ సర్పంచ్ గారు, అలాగే ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, ఎంపీడీ సభ్యులు, సీనియర్ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం.